హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. ఏం చేస్తున్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాం. సీతాఫలకాయలు అయితే తెంపుతున్నాం ఈరోజు. మీరేం చేస్తున్నారు? పండుగ పనులు స్టార్ట్ చేశారా? బతుకమ్మ పండుగకి గునుగు దొరికిందా ఫ్రెండ్స్ మీకు? మాకైతే గునుగు అయితే దొరకలే ఈసారి. మేమైతే కట్టలు కడతలేము ఇంకా. మీరు ఇట్లా గునుగు దొరికితే కామెంట్ చేయండి ఎక్కడ దొరుకుతుందో. మా సైడ్ అయితే లేదు గునుగు. ఈ సద్దుల పండుగకి ముద్దలు సీతాఫలక పండ్లు అయితే ఒక్కసారి వస్తాయి. ఈ రెండిట్లలో ఏది ఇష్టం అని చెప్తే నేనైతే సీతాఫలక పండ్లే ఇష్టం అని చెప్తా. ఎందుకంటే సీతాఫలక పండ్లు చాలా ఇష్టం నాకైతే. చూడండి ఫ్రెండ్స్ కాయ ఎట్లుందో, ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చెట్టు మీది పండు లాగుంది కానీ పండు కాదు. చూడండి ఫ్రెండ్స్, చెట్టు మీది పండు కంటే మన తెంపి మక్కేసుకుంటాం చూసినావా, అదే పండ్లు అంటే ఇష్టం. ఎందుకంటే అవి మంచి తీపి ఉంటాయి. ఇవైతే కొంచెం తీపి తక్కువ అనిపిస్తాయి, చప్పగా ఉంటాయి చెట్టు మీద పండితే. ఇప్పుడైతే ఈ కాయలు అయితే తెంపుతానా. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరనైతే 5-6 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకైతే మాకు సరిపోయే అన్ని పండ్లు అయితే వెళ్తాయి. ఒకప్పుడు మా ఇంటికాడ చెట్లు లేనప్పుడు మాకు సీతాఫలక పండ్లు అయితే దొరకపోయేది. ఎందుకంటే మా బాయిల కాడ లేవు. మా అమ్మ వాళ్ళ బాయిల కాడ ఉన్నాయి కానీ మా బాయిల కాడ అయితే సీతాఫలక పండ్లు లేవు. ఇంటికాడ మాకు చెట్లు అయితే ఎప్పుడు పెంపైనాయి. అప్పటి నుంచి మేము ఎక్కడికి పోనైతే అవసరం లేదు. ఎందుకంటే మాకు సరిపోతాయి ఇంటికాడి చెట్లే. 6 చెట్లు ఉన్నాయి, 6-7 చెట్లు ఉన్నాయి. మాకైతే ఎప్పుడు వెళ్ళినా పండ్లే వెళ్తాయి. ఇంకా మేమైతే చెట్టు మీద పండ్లే తెంపుతాం. కొన్ని ఇంకా కింద పడిపోతాయి కూడా. ఇప్పుడైతే ఇక చూడండి పండు అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది పండు అయితే. మక్కేసిన పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా బాపు బావి దగ్గర తెంపి గడ్డివాములా మక్కేసి ఆ తట్ట నిండా ఇంటికి పట్టుకొని వచ్చేది. పెండ తట్ట నిండా పట్టుకొని వచ్చేది. అప్పుడు బాయిల కాడ తట్టలు ఉండేది. అయితే సంచిల్లో ఇళ్ళన్నా పట్టుకొస్తే చితికిపోతాయని ఆ తట్టలు అయితే చితికాయని ఆ పెండ తట్ట నిండా పండ్లు పట్టుకొని వచ్చేది సాయంత్రం పూట మేము బడికి పోయి వచ్చిన తర్వాత. సూపర్ ఉండేది అప్పుడు పండ్లు. ఇప్పటికీ కూడా మా బాపు అయితే పండ్లు వండినాకనే ఇంటికి తెస్తాడు. అయితే ఇంటికాడ ఉంటే ఊకే మనం చూస్తాం. అవి పిసుకుడు పండ్లు అయితే అంత వత్తి తింటే మంచిగా ఉండేవి. అందుకని బాయికాడనే మక్కేసి పండ్లు అయితే పట్టుకొచ్చేది. మేమైతే 4 2 అన్నలు, అక్క, నేను. మా కోసం అయితే పండిన పండ్లు అయితే పట్టుకొని వచ్చేది సాయంత్రం పూట. చూడండి ఫ్రెండ్స్, ఇగో పండ్లు అయితే ఎంత బాగున్నాయో. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో అయితే తినాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ బాయి కంచెలు వచ్చేటప్పుడు జామ పండ్లు వెళ్ళినప్పుడు జామ పండ్లు, అప్పుడు కందగడ్డ, ఏ సీజన్లో రేగి పండ్లు అప్పుడు రేగి పండ్లు, ఇట్లా ఏ సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్ పండ్లు అయితే తెచ్చేది. ఇంకా దోస పండ్లు కూడా తెచ్చేది. అప్పటి దోస పండ్లు అయితే పిండి ఇట్లా పలిగి కర్బూజా పండు ఎట్లుంటుందో అట్లుండేది. ఇప్పటి దోస పండు అయితే అంత లేదు. ఎందుకంటే మామూలుగానే ఉన్నది ఇప్పుడు దోస పండు. అంత స్వీట్ అయితే లేదు. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఇంటి దగ్గరనైతే సీతాఫలక చెట్లు పెట్టుకోండి. ఇప్పుడైతే కోతుల బెడద అడవిలో బాగుంది కాబట్టి ఇంటికాడనైతే పెంచుకోండి ఫ్రెండ్స్. బాయ్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.